Seventh problem. What happens when you multiply the triangular numbers by 6 and add 1? ట్రయాంగులర్ నంబర్స్ అన్నింటినీ 6తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్. అండ్ విచ్ సీక్వెన్స్ డూ యూ గెట్? అలా చేసినప్పుడు మనకి ఏ సీక్వెన్స్ వస్తుంది? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ ఏ పిక్చర్? ఒక పిక్చర్తో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం. సో ఇలా నేను ట్రయాంగులర్ నంబర్ మల్టిప్లై బై 6 యాడింగ్ 1 ఈచ్ అని రాసాము ఈజీగా ఉండటం కోసం. ఫస్ట్ ట్రయాంగిల్ నెంబర్ 1 కదా, దానికి 1 తర్వాతి నెంబర్ 2 యాడ్ చేసినప్పుడు 3 వస్తుంది. ఓకేనా? సో 1 ఇంటూ 6 అండ్ 6కి మనం 1 యాడ్ చేయాలి, 7. Now 3 into 6, 18 plus 1, 19. 6 into 6, 36. 36కి మళ్ళీ మనం 1 యాడ్ చేయాలి, 37. ఓకే, సో మీకు గుర్తొస్తున్నాయా ఇవేమి నెంబర్స్? కొంచెం థింక్ చేయండి పిల్లలు. 10 into 6, 60 plus 1, 61. 15 into 6, 90 plus 1, 91. 21 into 6, 126. 6 1s are 6, 6 2s are 2. 126 plus 1, 127. సో ఇలా మనకి వచ్చాయి. ఇవి ఏ నెంబర్స్ అంటే హెక్సాగోనల్ నెంబర్స్. ఏ నెంబర్స్ అమ్మా ఇవి? హెక్సాగోనల్ నెంబర్స్. 7, 19, 37, 61, 91, 127 ఆర్ హెక్సాగోనల్ నెంబర్స్. అంటే ట్రయాంగులర్ నెంబర్స్ని మనం 6తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ హెక్సాగోనల్ నెంబర్స్. ఓకే, సో పిక్చర్ కూడా మనం గీద్దాం. ఫస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏముండదమ్మా. సో ఫస్ట్ 2 నెంబర్స్ హెక్సాగోనల్ నెంబర్స్కి మనం పిక్చర్ డ్రా చేద్దాం. 7 అంటే ఫస్ట్ 3 డాట్స్ పెట్టండి, పై వైపున ఇలా మధ్యలో డాట్. ఓకే, ఇది 7 హెక్సాగోనల్ నెంబర్. నెక్స్ట్ 19కి 5 డాట్స్ పెట్టండి అమ్మా. 1 2 3 4 5. ఇప్పుడు ఈ డాట్స్ మధ్యలో చుక్క మధ్యలో చుక్క అంటాం కదా, సేమ్ మళ్ళీ కింద. సో ఇవి మీరు కౌంట్ చేస్తే 19 ఉంటాయి. ఓకే, సో ఇలా మనం పిక్చర్ డ్రా చేయొచ్చు. Next 8th one. What happens when you start to add up hexagonal numbers? That is, take 1 plus 7, 1 plus 7 plus 19. Next 1 plus 7 plus 19 plus 37. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏ నెంబర్స్ వస్తాయి, ఏమవుతుంది అని అడుగుతున్నాడు. విచ్ సీక్వెన్స్ డూ యూ గెట్? ఏ సీక్వెన్స్ వస్తుంది? అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజింగ్ ఎ పిక్చర్ ఆఫ్ ఏ క్యూబ్? క్యూబ్ పిక్చర్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజింగ్ ఏ పిక్చర్ ఆఫ్ క్యూబ్? ఇచ్చారు కదా మనకి హెక్సాగోనల్ నెంబర్స్ అండ్ ఈ క్యూబ్. దీన్ని యూజ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ 1 plus 7 is equals to 8. 1 plus 7 plus 19, 20 plus 7, 27. Next 1 plus 7 plus 19 plus 37 యాడ్ చేసినప్పుడు 64. ఇక్కడ 1. సో మనం అబ్జర్వ్ చేస్తే 1, 8, 27, 64 ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అన్నమాట. 1 cube, 2 cube, 3 cube, 4 cube. Cubes వస్తున్నాయి. So when hexagonal numbers are added, we are getting a cube numbers. Okay.
ఇవి క్యూబ్స్ వస్తున్నాయి. అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ క్యూబ్స్ అని రాద్దాం. అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజింగ్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇవి హెక్సాగనల్ నంబర్స్ మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఇది చూడండి, మీకు నేను ఇలా కలుపుతున్నాను కదా, జస్ట్ ఒక క్యూబ్ లాగే కనిపిస్తుంది. మన టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఒక క్యూబ్ లాగే కనిపిస్తుంది. ఓకే, సో అదే మనకి పిక్చర్ ఎక్స్ప్లెనేషన్. సో సింపుల్గా మనం ఇలా రాసేయచ్చు. వెన్ హెక్సాగనల్ నంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్, క్యూబ్ కమ్స్. Or when hexagonal numbers are added, cube comes. Okay, so this is our 8th problem. Next, 9th one. Find your own patterns or relations in and among the sequences in table 1. Can you explain why they happen with a picture or otherwise? So మనకి టేబుల్ 1లో నుండి ఏవైనా కొన్ని సీక్వెన్సెస్, యువర్ ఓన్ ప్యాటర్న్స్, మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఇలా మనం కౌంటింగ్ నంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ట్రయాంగులర్ నంబర్స్ వస్తుంది. ఇది ఒక ప్యాటర్న్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసినవి జస్ట్ ఎనీ 2, 3 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ గివ్ స్క్వేర్స్. అది కూడా చూసాం కదా మనం. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 1 + 3 4, 1 + 3 + 5 9, 1 + 3 + 5 + 7 16. ఓకే, సో ఈ 1, 4, 9, 16 ఆర్ స్క్వేర్స్. సో ఇది ఒక ప్యాటర్న్. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ గివ్స్ స్క్వేర్స్. ఓకే, అండ్ ఇంకా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థర్డ్ వన్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. థర్డ్ వన్, ఈ సమ్ ఆఫ్ స్క్వేర్స్ తీసుకున్నాం అనుకోండి. 4 - 1 is 3. అగైన్ పెయిర్ వైజ్గా 9 - 4 5 and 16 - 9 7, right? So 3, 5, 7, these are odd numbers. Okay, సో ఇది కూడా మనకి ఒక ప్యాటర్న్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఆర్ సీక్వెన్స్ ఏం రాయొచ్చు? డిఫరెన్స్ ఇన్ స్క్వేర్స్ గివ్స్ ఆడ్ నెంబర్. ఇవైతే మనకి టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉన్నవి, ఇది మనం అబ్జర్వ్ చేసింది అనమాట. డిఫరెన్స్ ఇన్ స్క్వేర్స్ గివ్స్ odd numbers. Okay, so figure it out. 1.4 completed. I hope you understand very well. So students, please ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.